విధి నిర్వహణలో ఉన్న జిల్లా రవాణా శాఖ అధికారి దుర్మరణం పాలవడం రాష్ట్ర రవాణా శాఖలో తీవ్ర విషాదం నింపింది. తోటి ఉద్యోగులు సిబ్బందితో తనిఖీలో ఉండగా వారి కళ్లెదుటే లారీ మృత్యువు రూపంలో కబలించింది. వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్నపైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంకన్న మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవడంతో ప్రభుత్వం ప్రత్యేక విచారణకు ఆదేశించింది. భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల నిజామాబాద్లో వాహనాల తనిఖీ సమయంలో ఆబ్కారీ కానిస్టేబుల్ సౌమ్యను గంజాయి స్మగ్లర్లు వాహనంతో ఢీకొట్టి చంపిన ఘటన మరవకముందే తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులోని ఆర్టీఓ కార్యాలయ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఓ హార్వెస్టర్ ను సీజ్ చేసి రవాణా శాఖ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఈ సమయంలో రహదారిపై వాహనాల రద్దీని నియంత్రించే క్రమంలో డీటీఓ వెంకన్న భూపాలపల్లి నుంచి వస్తున్న బొగ్గు లారీని నియంత్రించేందుకు యత్నించగా అతి వేగంగా వచ్చిన వాహనం వెంకన్నపైకి దూసుకొచ్చింది. నడుముపై నుంచి లారీ వెళ్లడంతో విధి నిర్వహణలో ఉన్న ఆ అధికారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డీటీఓ వెంకన్న మృతదేహాన్ని భూపాలపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వెంకన్న ఈ నెల 4నే జగిత్యాల నుంచి భూపాలపల్లికి బదిలీపై వచ్చారు. అధికారి వెంకన్న మరణం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని, సమగ్ర విచారణ జరిపి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా అని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. డీటీఓ వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. అందరూ చూస్తుండగానే డీటీఓ వెంకన్న దుర్మరణం పాలవడంతో రవాణా శాఖ అధికారులు, సిబ్బంది కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, రవాణా శాఖ జాయింట్ కమిషనర్, డీటీసీలు వెంకన్న భౌతిక కాయానికి నివాళులర్పించారు. హార్వెస్ట్ లోపల టైంలో భూపాలపల్లి నుంచి లారీ వస్తుంది. అది సడన్ గా హార్వెస్ట్ తాకిచ్చి సార్ కూడా తాగడం వల్ల కింద పడి టైర్ల కింద వెళ్ళిపోయారు. ఆపుతుంటే ఆపమని చెప్తున్నాం, హార్వెస్ట్ ఆపమని చెప్తున్నాం, లారీకి ఆపుతామని చెప్తుండగా అదే క్రమంలో లారీ కిందికి ఎక్కి లారీ కింద పడడం వల్ల సారు స్పాట్ గా టైర్లు ఎక్కిపోవడం జరిగింది. ఒక కోల్ లారీ అది మన జెన్కోకి కోల్ని తీసుకొని వస్తుంది తాడిచెర్ల దగ్గర నుంచి. సో స్పీడ్ కంట్రోల్ కాక ప్రజెంట్ అనుకుంటుంది ఏంటంటే మేబీ మెకానికల్ ఫెయిల్యూర్ ఆర్ బ్రేక్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాము. అది మోటార్ వెహికల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది కన్ఫర్మ్ అవుతుంది. ఆర్ లేకపోతే బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి డిటిఓ గారిని హిట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి క్రైమ్ వెహికల్ కూడా మన కస్టడీలోనే ఉంది ప్రజెంట్. అది నిజంగా బ్రేక్ ఫెయిల్యూరా లేదు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆఫ్ డ్రైవర్ అనేది కూడా మేము అందరూ కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుంది. డీటీఓ వెంకన్న మృతిపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ను ఆదేశించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వెంకన్న కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. హార్వెస్టర్ ట్రాఫిక్ నిబంధనలు 2021 నుంచి పన్ను కట్టని కారణంగా దాన్ని పట్టుకొని కార్యాలయానికి తీసుకొచ్చే సందర్భంలో అనుకోకుండా వచ్చినటువంటి ఒక లారీ ప్రమాదం జరిగి అక్కడ వెంకన్న మృతి చెందినాడు. ట్విట్టర్ లో హరీష్ రావు స్పందన చూసినాను, విచారణకు చెప్పినారు. దానికంటే ముందే రవాణా శాఖ మంత్రిగా ప్రభుత్వాన్ని ఆదేశించిన స్వయంగా ఎస్పీ కలెక్టర్లతో ఆ సంఘటన కాడికి పంపించడం జరిగింది. మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా వారు కూడా స్పందించి దీని మీద విచారణకు ఆదేశించినారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, ఆ జరిగిన సంఘటన మీద విచారణ చేస్తాం. దురదృష్టకరం, శవ రాజకీయాలొద్దు. మీకేమైనా సమాచారం ఉండి ఎక్కడైనా మాఫియా మా దృష్టికి తీసుకురండి, బరాబర్ మేము యాక్షన్ చేస్తాం. డీటీఓ వెంకన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆయన స్వస్థలం మహబూబాబాద్ జిల్లాకు తరలించారు.